వలపులధికము సేయు వైభవములు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కారణకార్య సంబంధాన్ని చర్చించారు. ప్రాపంచిక వైభవాలు అనురాగాన్ని పెంచితే కోరికలు కోపాన్ని పెంచుతాయి. ఇలా ఒకదాని వెంట ఒకటి వచ్చే ఈ వికారాల నుండి విముక్తి పొందం ఎలా అనే ప్రశ్న వేస్తూ శ్రీవేంకటేశ్వరుని కృప మాత్రమే వీటన్నిటినీ సమన్వయం చేసి పరమానందాన్ని ఇస్తుందని తెలిపారు. తెలుగు సారాంశం. లోకంలోని భోగవైభవాలు వ్యామోహాన్ని పెంచుతాయి, మితిమీరిన ఆలోచనలు మనసును కలవరపెడతాయి. నెరవేరని కోరికలు కోపాన్ని, ఆ కోరికల వెంట పడటం తాపాన్ని కలిగిస్తాయి. గౌరవ మర్యాదలు మమకారాన్ని పెంచితే నీరసమైన పనులు అసంతృప్తిని కలిగిస్తాయి. అయితే వెంకటేశ్వరుని కృప కలిగినప్పుడు కలిగే ఐక్యత, భగవంతునితో కలయిక సౌందర్యాన్ని పెంచుతుంది. ఆ స్వామి కృప వల్ల కలిగే అనుబంధాలు అరుదైనవి మరియు గొప్పవైనవి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya explores the chain reaction of human emotions. He observes how worldly luxuries intensify desire and how overthinking clouds the mind. Unfulfilled desires lead to anger, and obsession leads to mental agony. While respect increases attachment, the grace of Lord Venkateshwar transforms everything. Annamaya concludes that divine union enhances beauty and spiritual intimacy, suggesting that the Lord's grace is the ultimate remedy that brings balance and bliss to life. Pallavi. వలపులధికము సేయు వైభవములు, తలపులధికము సేయు తలపోరతలు. భావము. భోగ వైభవాలు మనిషిలో మోహాన్ని, వలపు పెంచుతాయి. అదేవిధంగా వృధాగా చేసే ఆలోచనలు, తలపోతలు మనసులో అనవసరమైన చింతలను పెంచుతాయి. బాహ్య సంపదలు, అంతర్గత ఆలోచనలు మనిషిని ఎలా బంధిస్తాయో అన్నమయ్య ఇక్కడ సూచించారు. చరణం 1. కోపమధికము సేయు గోరికలు, తాపమధికము సేయు దమకంబులు. కోపంబు దాపంబు గూడ నధికము సేయు ఏపైన మోహముల నేమందమే. భావము. నెరవేరని కోరికలు కోపాన్ని పెంచుతాయి. విషయ వాంఛల కోసం పడే ఆరాటం, దమకము మనసులో తాపాన్ని, వేదనను పెంచుతుంది. ఈ కోపతాపాలు రెండూ కలిసి మోహాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వీటిని ఎలా ఆపగలం? వివరణ. కోరికలే దుఃఖానికి మూలమనే సత్యాన్ని ఇక్కడ వివరించారు. చరణం 2. మచ్చికధికము సేయు మన్ననలు, ఇచ్చలధికము సేయు నీరసములు. మచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు నెచ్చరిక కూటముల నేమందమే. భావము. ఇతరులు ఇచ్చే మర్యాదలు, మన్ననలు వారిపై మమకారాన్ని, మచ్చిక పెంచుతాయి. మనశ్శాంతి లేని పనులు కోరికలను, ఇచ్చలు మరింత అస్తవ్యస్తం చేస్తాయి. ఈ అనుబంధాలు మనిషిని అప్రమత్తత, నెచ్చరిక లేని మాయలో పడేస్తున్నాయి. వివరణ. లోకపు గౌరవ మర్యాదలలో చిక్కుకోవడం కూడా ఒక రకమైన బంధమేనని భావం. చరణం 3. అందమధికము సేయు నైక్యములు, పొందులధికము సేయు పొలేలుకలు. అందములు పొందులను నలరనధికము సేయు నెందు నరుదగు వెంకటేశు కృపలు. భావము. భగవంతునితో కలిగే ఐక్యత, సాలోక్యాది ముక్తులు నిజమైన సౌందర్యాన్ని పెంచుతుంది. ఆమెతో కలిగే ప్రణయ కలహాలు, అలుకలు భక్తిని, సాన్నిహిత్యాన్ని, పొందులు పెంచుతాయి. ఇవన్నీ అరుదైన శ్రీ వెంకటేశ్వరుని కృప వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. వివరణ. లౌకిక వికారాలన్నీ దైవచింతనలో కలిసినప్పుడు అవి మధురమైన భక్తిగా మారిపోతాయని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చిత్తం మతిచంచలము చేత బలవంతంబు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవుని నిస్సహాయ స్థితిని చిత్రించారు. శరీరాన్ని ఒక తోలు తిత్తితో పోలుస్తూ అందులో చిక్కుకున్న జీవుడు తన చంచలమైన మనస్సు వల్ల, బలమైన కర్మల వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నాడో తెలిపారు. భగవంతుని సేవ మాత్రమే ఈ అంతులేని దుఃఖానికి ముగింపు అని ఇందులో బోధించారు. తెలుగు సారాంశం. మనస్సు అత్యంత చంచలమైనది. మనం చేసే పనులు, కర్మలు చాలా బలమైనవి. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న జీవుడు ఈ శరీరమనే తోలు తిత్తిలో తిరుగుతూనే ఉన్నాడు. పుట్టినప్పటి నుండి అంటుకున్న అంతులేని మోహపాశాలను వదిలించుకోవడం మనిషికి సాధ్యం కావడం లేదు.
లెక్కలేనన్ని జన్మల వల్ల వచ్చిన కర్మ మాలిన్యాలు కడగడానికి వీలు లేకుండా ఉన్నాయి. అయితే ఎప్పుడైనా ఒకసారి వివేకంతో ఆలోచించి తిరుమల వెంకటేశ్వరుని సేవించినట్లయితే అప్పుడు మాత్రమే అందరాని శాశ్వత సుఖం, మోక్షం లభిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya describes the plight of the soul, Jiva, trapped in the physical body, which he compares to a leather bag, Thitti. He notes that the mind is highly restless and the force of one's actions, karma, is powerful. Human beings are entangled in endless bonds of attachment, moha, and the stains of past karmas that are impossible to wash away by self-effort. Annamaya concludes that only when the soul attains wisdom and serves Lord Venkateshwar of Tirumal can it escape this cycle of misery and attain incomparable divine bliss. Pallavi. చిత్త మతిచంచలము చేత బలవంతంబు స్థితిలో జీవుడిటు దిరిగాడుగాక. భావము. మనస్సు చాలా చంచలమైనది, చేసే పనులు, కర్మలు ఎంతో బలవంతమైనవి, వదలనివి. ఈ శరీరమనే తోలు తిత్తిలో జీవుడు ఇలా కొట్టుమిట్టాడుతూ తిరుగుతూనే ఉన్నాడు. వివరణ. మనస్సు, కర్మల ప్రభావంతో జీవుడు శరీరంలో బందీ అయిపోయాడని అన్నమయ్య ఇక్కడ వేదన వ్యక్తం చేశారు. చరణం 1. కదిసి జీవుడు పుట్టగా బుట్టినటువంటి మొదలు దుదయును లేని మోహపాసములు వదలు టెటువలెదారు వదలించు టెటువలెను పదిలముగ వీనిచే బడి పొరలుగాక. భావము. జీవుడు జన్మించగానే అతనితో పాటే పుట్టినవి, ఆది అంతం లేనివి అయిన మోహపాశాలు, బంధాలు ఉన్నాయి. వాటిని తాముగా వదలడం ఎలా? ఇతరులు వదిలించడం ఎలా? సాధ్యం కాక వాటిలోనే చిక్కుకుని జీవులు కొట్టుమిట్టాడుతున్నారు. వివరణ. మాయ లేదా మోహం అనేది జీవుడిని పుట్టుకతోనే వెన్నాడుతుందని, దాని నుండి బయటపడటం అంత సులభం కాదని వివరణ. చరణం 2. కడలేని జన్మసంగ్రహములై ఎన్నడునూ గడుగ వసములుగాని కర్మవంకములు విడుచు టెటువలెదారు విడిపించు టెటువలెను విడువని విలాపమున వేగుటలుగాక. భావము. అంతులేని జన్మల నుండి పోగుపడినవి, ఎంత కడిగినా వదలనివి అయిన కర్మ మాలిన్యాలు, వంకములు ఉన్నాయి. వీటిని వదిలే మార్గం ఏది? విడిపించేవారు ఎవరు? మార్గం తెలియక ఎల్లప్పుడూ దుఃఖంతో, విలాపము, వేగిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. వివరణ. కర్మఫలం అనేది అత్యంత శక్తివంతమైనదని, అది జీవుడిని నిరంతరం వెంటాడుతుందని ఇక్కడ తెలిపారు. చరణం 3. ఇందులోపల జీవుడెన్నడేనొకమాటు కందు వెడిగి వివేకగతుల భాగ్యమున అందముగా తిరువేంకటాద్రీసు సేవించి అందరాని సుఖంబులందుగాక. భావము. ఈ కష్టాల సుడిగుండంలో ఉన్న జీవుడు ఎప్పుడైనా ఒకసారి వివేకమనే భాగ్యం వల్ల నిజమైన రహస్యాన్ని కందు తెలుసుకుని మనోహరంగా ఆ తిరుమల వెంకటేశ్వరుని సేవించినట్లయితే అప్పుడు సామాన్యులకు అందరాని ఆ పరమానంద సుఖాన్ని పొందుతాడు. వివరణ. జ్ఞానోదయం కలిగి వెంకటేశ్వరుని శరణు వేడడమే అన్ని బంధాల నుండి విముక్తికి ఏకైక మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఉప్పవడముగాకున్న రిందరు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామివారిని ప్రకృతికి, కాలానికి అతీతుడిగా చిత్రించారు. సూర్యచంద్రులే కళ్ళుగా కలిగిన వాడికి రాత్రింబవళ్ళు ఎలా ఉంటాయి? సృష్టి, స్థితి, లయకారకమైన త్రిగుణాలు ఆయన మాయా విలాసాలే అయినప్పుడు ఆయనకు నిద్ర లేదా అజ్ఞానమనే మరుపు ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తూ స్వామివారి అనంత చైతన్యాన్ని కొనియాడారు. తెలుగు సారాంశం. ఓ వెంకటేశ్వర! అందరూ నిద్రపోతున్నా నీవు మాత్రం మేల్కొనే ఉంటావు. నీకు రాత్రి ఎప్పుడు? నీ కన్నులే సూర్యచంద్రులు అయినప్పుడు నీకు వెన్నెల, ఎండలు నిరంతరం ఉంటాయి. నీ దేవేరి అయిన అలమేలుమంగ ముఖారవిందం వికసించి ఉండగా నీకు నిద్ర ఎలా వస్తుంది? సత్వ, రజ, తమో గుణాలనే మాయారతులతో క్రీడించే నీకు మరుపు కాని, నిద్ర కాని ఎలా కలుగుతాయి? నీవు నిత్య ప్రసన్నుడవు, సర్వజ్ఞుడవు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya addresses Lord Venkateshwar as the eternal conscious being who is beyond the cycles of time and sleep. He asks the Lord when it is ever night or day for him, as his eyes are the sun and the moon themselves.
When the lotus-like face of goddess Lakshmi is blooming before him, how can sleep even approach him? Annamaya reflects that since the three gunas, Sattva, Rajas, Tamas, are merely his creative play, the Lord is never overcome by forgetfulness or slumber. He remains the ever-watchful protector of the universe. పల్లవి ఉప్పవడముగాకున్న రిందరు ఎప్పుడు రేయి నీకెప్పుడు పగలు భావము స్వామి లోకంలోని వారందరూ నిద్రపోతున్నా ఉప్పవడము ఇక్కడ నిద్ర విశ్రాంతి అని అర్థం. నీవు మాత్రం మేల్కొనే ఉంటావు. మరి నీకు రాత్రి ఎప్పుడు అవుతుంది? పగలు ఎప్పుడు అవుతుంది? వివరణ: కాలానికి కర్త అయిన భగవంతునికి సామాన్యుల వలె రాత్రి పగలు అనే పరిమితులు ఉండవని అన్నమయ్య భావం. చరణం 1. కనుల చంద్రుడును కమలమిత్రుడును ఉన్నతి నివి నీకుండగను వెన్నెల ఎండలు వెలైగ మేల్కొను తెన్నడు నిద్దర ఎన్నడూ నీకు భావము నీ కళ్లలో ఒక కన్ను చంద్రుడు, మరొకటి సూర్యుడు, కమలమిత్రుడు. అటువంటి ఉన్నతమైన స్థితి నీకు ఉన్నప్పుడు నీకు ఎప్పుడూ వెన్నెల ఎండలు ప్రకాశిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నీవు ప్రత్యేకంగా మేల్కొనేది ఎప్పుడు? నిద్రపోయేది ఎప్పుడు? వివరణ: సూర్యచంద్రులు నీ నేత్రాలైనప్పుడు నీకు చీకటి అనేదే ఉండదు. కాబట్టి నిద్రకు తావులేదని వర్ణన. చరణం 2. కందువ సతి కనుగలువలు ముఖార విందము నిదివో వికసించే ముందర నిద్దుర మొలవదు చూచిన విందగు నీ తెలివికి దుదయేది భావము నీ ప్రియురాలైన లక్ష్మీదేవి కళ్లనే కలువలు ముఖమనే పద్మము నీ ముందు వికసించి ఉన్నాయి. ఆ సౌందర్యాన్ని చూస్తుంటే నీకు నిద్ర అనే ఆలోచనే రాదు. ఆశ్చర్యకరమైన నీ ఈ అనంతమైన జ్ఞానానికి, తెలివికి అంతం ఎక్కడ ఉంది? వివరణ: జగన్మాత సాన్నిధ్యంలో స్వామి నిరంతరం ఉల్లాసంగా జ్ఞానమయుడై ఉంటాడని వివరణ. చరణం 3. తమము రాజసము తగు సాత్వికమును నమరిన నీమాయారతులు కమలాధీప వెంకటగిరీస నిన్ను ప్రమదము మలపును బైకునుటెట్లా భావము తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము అనేవి నీ మాయలో భాగమైన క్రీడలే. ఓ కమలానాథ, వెంకటగిరీస, అటువంటి నిన్ను మాయ వల్ల కలిగే మరుపు, అజ్ఞాన నిద్ర కాని, ప్రాపంచిక సంతోషాలు కాని ఎలా కమ్మేస్తాయి? వివరణ: ప్రకృతి గుణాలకు అతీతుడైన పరమాత్మకు మరుపు అనేది ఉండదని, ఆయన సర్వదా మేల్కొన్న చైతన్య స్వరూపుడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఒప్పులై నొప్పులై ఉండుగాన ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య అద్వైత భావజాలాన్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కళ్లకు కనిపించే దృశ్యాలు, నోటికి తగిలే రుచులు, శరీరానికి కలిగే స్పర్శలు అన్నీ వేర్వేరుగా ఉన్నట్లు భ్రమింపజేసినా వాటన్నింటికీ మూలం ఆ శ్రీ వెంకటేశ్వరుడే అని, ఆయనను దర్శించడమే అసలైన సత్యమని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో అన్నీ మనోహరంగా, వింత వింతలుగా కనిపిస్తాయి. కాని లోతుగా ఆలోచిస్తే వాటన్నింటి వెనుక ఉన్న పరమాత్మ తత్వమే నిజం. కళకు కనిపించే కలలు, మాయలు, ఇబ్బందులు అన్నీ వేర్వేరుగా ఉన్నా లోపల ఉన్న సత్యం ఒక్కటే. నోటితో పలికే మాటలు, నవ్వులు, రుచులు అన్నీ ఆ పరమాత్మ లీలలే. శరీరానికి కలిగే సుఖదుఃఖాలు, సంపదలు అన్నీ ఆయనలోనే ఉన్నాయి. చివరగా తిరువెంకటేశ్వరుని దర్శించుకున్నప్పుడు కలిగే ఆ పరమానందమే ఏకైక శాశ్వత సత్యం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ philosophical composition, Annamaya explores the concept of universal truth amidst worldly diversity. He observes that although the world presents itself through various senses, vision, taste, and touch, as multiple experiences, they all originate from a single divine source. Whether they are dreams, illusions, tastes, or physical sensations, they are all manifestations of the same reality. Annamaya concludes that discovering Lord Venkateshwar, who is as sweet as honey, is the only absolute truth that unifies all these diverse experiences. Pallavi: ఒప్పులై నొప్పులై ఉండుగాన అప్పటప్పటికీ జూడ నదియేకా నిజము భావము ఈ లోకంలో అన్నీ ఎంతో చక్కగా, ఒప్పులై వింతలుగా కనిపిస్తూ ఉంటాయి. కాని తరచి చూస్తే అప్పుడప్పుడు మనకు కలిగే ఆ దైవ చింతన లేదా పరమాత్మతత్వమే అసలైన నిజం. వివరణ: బాహ్య ప్రపంచం మనల్ని ఆకర్షించినా
అంతర్లీనంగా ఉన్న భగవంతుడే సత్యమని భావం. చరణం 1. కన్నుల కిన్నియుజూడ కలలై వలలై ఉన్నతాలు ఉన్నడ్డాలై ఉండుగానా చిన్న చిన్న చిటిపోటి చిమ్ముదొమ్ముదిమ్ములవి ఉన్నవన్నీయు జూడ నొకటేకా నిజము. భావము. కళ్లతో చూసేవన్నీ కలల్లాగా మాయా వలల్లాగా కొన్నిసార్లు ఆటంకాల్లాగా అడ్డాలై కనిపిస్తాయి. చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ దాటి చూస్తే కనిపించే మూల కారణం దైవం ఒక్కటే. వివరణ. దృష్టికి ఆనే అనేక రూపాలు మాయ మాత్రమేనని వాటన్నింటి వెనుక ఉన్న చైతన్యం ఒక్కటేనని వివరణ. చరణం 2. సారేకు నోరికి జూడ చెవులై నవ్వులై పూరటమాటలై ఉండుగానా తారుమారు తాకు సోకు తప్పుదోపు లిన్నియు ఓరపారులేనివెల్ల ఒక్కటెకా నిజము. భావము. నోటికి తగిలే రుచులు మనం చిందించే నవ్వులు ఓదార్పు మాటలు అన్నీ వేర్వేరుగా అనిపిస్తాయి. జరిగే తారుమారులు పొరపాట్లు స్పర్శలు అన్నీ విభిన్నంగా ఉన్నా వాటన్నింటికీ ఆధారం ఆ ఒక్క భగవంతుడే. వివరణ. ఇంద్రియ అనుభవాలు ఎన్ని ఉన్నా అవి పరమాత్మ నిర్ణీతాలేనని అన్నమయ్య ఉద్దేశం. చరణం 3. మేనికి నిన్నియు జూడ మృదువై పొదువై పూని సంపదలే ఉండుగానా తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే ఒక్కటేకా నిజము. భావము. శరీరానికి కలిగే మెత్తని స్పర్శలు లభించే సంపదలు అన్నీ ఎంతో సుఖాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తాయి. కాని తేనె లాంటి మధుర స్వభావం కలవాడా ఓ తిరువేంకటేశ్వర నిన్ను దర్శించుకున్నప్పుడు కలిగే జ్ఞానమే అన్నిటికంటే గొప్పది మరియు అదే ఏకైక నిజం. వివరణ. లౌకిక సుఖాలన్నీ అశాశ్వతమని వెంకటేశ్వరుని సాక్షాత్కారమే పరమసత్యమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పనిలేని ధనవాంఛ బడిపొరలిన ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని భ్రమలను మాయలను ఎండగట్టారు. ధనంపై ఆశ శారీరక సుఖాలు సంసార బంధాలు అన్నీ తాత్కాలికమైనవని అవి కేవలం దుఃఖాన్ని అశాంతిని మాత్రమే మిగులుస్తాయని చెబుతూ పరమాత్మను చేరని ఏ పనైనా అసహ్యించుకోదగినదే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలుగు సారాంశం. వ్యర్థమైన ధనాశతో కొట్టుమిట్టాడటం వల్ల కంటికి కనిపించే మాయలు తప్ప మరేమీ దక్కవు. శారీరక సుఖాల వెంట పడటం కేవలం మమకారాలను పెంచుకోవడమే. సంసార లంపటాలలో చిక్కుకోవడం వల్ల దుఃఖం అనే బరువు తలచుట్టూ తిరగడం తప్ప శాంతి ఉండదు. శ్రీ వెంకటేశ్వరుని చేరని ఏ పనైనా చీత్కరించదగినదే. ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడి మళ్లీ మళ్లీ జన్మలెత్తడం తప్ప దైవ చింతన లేని జీవితంలో అసలైన ప్రయోజనం ఏమీ లేదు. ఇంగ్లీష్ సమ్మరీ. In this introspective Sankirtana, Annamaya critiques the futility of worldly pursuits like the craving for wealth and physical pleasures. He argues that laboring for money and sensory gratification leads only to illusions and mental bondage. Worldly entanglements only wrap the burden of sorrow around one's head. He emphatically states that any endeavor that does not lead to Lord Venkateshwar is detestable. Ultimately, he highlights that seeking temporary pleasures only keeps one bound to the cycle of rebirth, and without divine grace, life remains empty. Pallavi. Panileni ధనవాంఛ బడిపొరలిన నిట్టి కనుమాయలే కాక కడ నేమిగలదు. భావము. ప్రయోజనం లేని ధనాశలో పడి కొట్టుమిట్టాడితే కంటికి కనిపించే అశాశ్వతమైన మాయలు తప్ప చివరికి మిగిలేది ఏముంది. వివరణ. ధనం శాశ్వతం కాదని దానిపై వ్యామోహం మనిషిని భ్రమల్లో ముంచుతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. కనుచూపు కాకల గలయుట వెడయాస లనుభవింపుటగాక ఎందేమిగలదు తనువల్లి సోకుల దగులుట మమతల నెనయ గోరుటగాక ఇందేమిగలదు. భావము. పరాయి రూపాలను చూసి ఆకర్షితులు కావడం కేవలం పిచ్చి ఆశలను అనుభవించడమే తప్ప అందులో నిజమైన సుఖం లేదు. శరీర స్పర్శలకు తనువల్లి సోకులు లోను కావడం వల్ల మమకారాలు పెంచుకోవడం తప్ప వేరే ఏమీ దక్కదు. వివరణ. బాహ్య సౌందర్యం స్పర్శ సుఖాలు మనిషిని బంధాల్లో చిక్కుకునేలా చేస్తాయని వివరణ. చరణం 2. ఎలమి నధర మాను తెరిగి ఎంగిలి నోర నలముకొనుటగాక ఎందేమిగలదు పలులంపటములచే బడుట దుఃఖంబులు తలజుట్టుటే కాక తనకేమి కలదు. భావము. శృంగార సుఖాలలోని అసహ్యతను గుర్తిస్తూ
అది కేవలం శారీరక వికారం తప్ప మరేమీ కాదని అన్నమయ్య నిశితంగా విమర్శించారు. సంసార లంపటాలలో పడటం వల్ల దుఃఖాలు తల చుట్టూ మూగడం తప్ప మనిషికి దక్కేది ఏమీ లేదు. వివరణ: ప్రాపంచిక సుఖాలలోని అసలైన స్వరూపాన్ని ఎండగడుతూ అవి దుఃఖకారకాలని ఇక్కడ తెలిపారు. చరణం 3. శ్రీ వెంకటాద్రీసు జేరని పనులెల్లా నేపగింతలే కాక ఇందేమిగలదు. ఆవల సురతభోగ మనుభవింపబోయి రావలయుటగాక రచనేమిగలదు. భావము: శ్రీ వెంకటేశ్వరుని సేవకు పనికిరాని ఏ పనైనా సరే అది కేవలం అసహించుకోదగినదే, ఏపగింతలే. కేవలం శారీరక సుఖాల కోసం ఆరాటపడి ఆ కర్మ ఫలితంగా మళ్లీ మళ్లీ పుట్టడం తప్ప మోక్షం లేని జీవితానికి అర్థమేముంది? వివరణ: జీవిత పరమార్థం వెంకటేశ్వరుని చేరడమేనని, అది లేని పనులన్నీ వ్యర్థమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.